ఇక్కడ మీరు చూడొచ్చు బెల్లం, ఇది బెల్లం బాగా మెంట్ అయిపోయింది. ఇవన్నీ పప్పులు, బియ్యం కడిగిన వాటరు ఒక రోజు అయిపోతుంది పక్కన పెట్టి. ఇది ఇందులో కలిపేసి ఇస్తాను. ఇక్కడ కిచెన్ వేస్ట్ ఇంకా డైరెక్ట్గా మొక్కలకు వేయడానికి తీసుకెళ్తున్నా. అయితే ఇప్పుడు ఇద్దామని అనుకున్నాను, బట్ వర్షం 2 డేస్ నుంచి పడుతుంది, అందుకని ఇలా పక్కకు పెట్టేశాను. ఇది ఇందులో కలిపేశాను, కొంచెం కలిపేశాను కాబట్టి ఇది బాగా ఫర్మెంటేషన్ అయింది. ఇది ఇచ్చినామనుకో మొక్కలు అయితే చాలా బాగా పువ్వులు కానీ కూరగాయలు కానీ చక్కగా పూస్తాయన్నమాట. ఇంక ఈ కిచెన్ వేస్ట్ ఉంది కదా, డైరెక్ట్ వేసేస్తాను. ఇవైతే ఎండ వచ్చిన రోజు ఈ వాటర్ అయితే మొక్కలకి ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు వర్షం అయితే ఫుల్ పడుతుంది 2 డేస్ నుంచి. ఇంక ఈ కిచెన్ వేస్ట్ ఇప్పుడు తీసుకొచ్చాను కదా, డైరెక్ట్ మొక్కలకైతే ఇస్తాను. ఇక్కడ చిక్కుడు పాదు ఉంది కదా, ఇక్కడ అన్నీ తోటకూర మొక్కలే, ఇవన్నీ ఎలాగో తీసేసేది కదా. ఇందులో సైడ్కి ప్లేసు తీసేసి ఇందులో డైరెక్ట్గా వేసేయడమే. ఇంకా వర్షం పడుతుంది కదా, తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇందులో ఎగ్ పెంకులు అన్నీ ఉన్నాయి, ఉల్లిపాయ పొట్టు, ఆలు ఫీల్స్, సొరకాయ ఫీలు అన్నీ మన కిచెన్లో వాడుకునే అన్నీ కూడా వేసేసి, అంటే వీటికి తడి ఎక్కువ తగిలిందనుకో తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇంక ఈ వర్షం పడ్డప్పుడు మనం ప్రత్యేకంగా వాటర్ చల్లాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మొక్కకి చాలా దూరం ఉండాలి. ఎందుకంటే కంపోస్ట్ అయ్యే క్రమంలో వేడి అనేది ఉంటుంది కాబట్టి వేడికి మొక్క చనిపోకూడదు. అందుకే ఇంత డిస్టెన్స్ ఈ చివరిలో మొక్క ఉంటే ఇక్కడ కంపోస్ట్ వేశాను నేను. అలా దగ్గరగా అయితే అస్సలు వేయకూడదు, అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇంకెటువంటి వాసన, పురుగులు ఇలాంటివి లేకుండా ఈజీగా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఊరు నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను, ఇందులో పెట్టేద్దాం. ఇంకా వర్షం పడుతుంది కదా, నేను కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను. ఇంకా వర్షం పడినప్పుడు పెడితే చాలా బాగుంటుంది, అందుకే హోల్డ్ చేస్తున్నాను. ఈ మొక్క పెట్టేస్తాను. ముందు కవర్ అదంతా తీసుకొని పెడదాము. ఇది మంచిగా మందార అన్నమాట. ఇది ఏం కలరో పువ్వు పూసినప్పుడు తెలుస్తుంది. ఊర్లో నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఇదిగో ఇలా ఇది గుంత చేశాను కదా, ఇంకా 2 చేతులకు మట్టి ఉంది, అందుకే ఇది చూపించలేదు నేను. 2 చేతులకు మట్టి ఉంటే ఫోన్ ముట్టుకునే సిచ్యువేషన్ లేదు. ఇంక ఇందులో పెట్టేశాను. కొంచెం పైన మట్టి వేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఇందులో మొత్తం చూడండి, ఇది వామాకు బాగా ఇందులో బాగా ఎక్కువైపోయింది అని చెప్పేసి ఇందులో ఇంకేమైనా పూల మొక్కలు పెడదామని ఇదంతా ఇట్లా ఎండేద్దామని వేసాను, కానీ ఇంకా వర్షం పడుతుంది. ఇక్కడ కొంచెం మట్టి వేసుకున్నాం అనుకో, దాని మొదలంతా కొంచెం ఇంక ఈ వర్షానికి బాగుంటుంది ఇంకా మొక్క. ఇది ఆల్రెడీ రూట్స్తో ఉన్న మొక్క కాబట్టి ప్రాబ్లం ఏం అవ్వదు. ఇంక ఇలాంటప్పుడు నాటుకుంటే ఏంటంటే మంచిగా ఎదుగుతాయి మొక్కలు అనేది. ఇంకా చూడాలి, ఇక ఫ్లవర్స్ అయితే వస్తాయి, మంచిగా వస్తాయి ఇలా పెట్టిన తర్వాత. ఇంకా ఇందులో అంతా నేను ఇక్కడ మీరు చూడొచ్చు కనిపిస్తుంది కంపోస్ట్ అదంతా వేసి ఉంచాను. ఇక లోపల కంపోస్ట్ అవుతూ ఉంటుంది. కిచెన్ వేస్ట్ చూడండి ఇక్కడ ఎంత వేసాను, ఇలా వేసి ఉంచుతాను అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడ ఇంకా ఇది ఇలా వర్షం పడింది అనుకో, అంత వర్షాలకు మట్టి అంతా డ్రైన్ హోల్లో చిక్కుకుపోతుంది. అందుకని చెప్పేసి లైట్గానే పడుతుంది కాబట్టి ఇంకా ఒక టబ్లో వేసేస్తున్నాను. ఇందాక ఇందులో ఉన్న ఈ వేస్ట్ అంతా వేరే దాంట్లోకి వేసుకొని కాస్త మట్టేసాను. మట్టేసి ఇంక ఇప్పుడు దీనిపైన మట్టి వేస్తాను. మళ్ళీ ఇలా వేసుకున్నాం అనుకో, మళ్ళీ ఇందులో ఏమైనా సీడ్స్ కానీ పూల మొక్కలు కానీ నాటుకోవచ్చు. మ్యాక్సిమం ఈ పెద్ద దాంట్లో అయితే సీడ్సే పెడతాను. ఇక్కడ చూడొచ్చు అన్నీ అప్పుడు తీసేసిన మొక్కలు ఇవన్నీ ఇక్కడ ఉండిపోయాయి. మంచిగా ఇది కూడా అందులో వేసేసింది అనుకో, చక్కగా ఎరువైద్ది. ఇది దోసపాదు, అప్పుడు దోసకాయలు చాలా కాసాయి కదా, ఈ దోసపాదు ఇక తీసేసాను. ఇది కూడా ఇందులో వేసేసి ఇంకా దీనిపైన మట్టి వేస్తే
మంచిగా కంపోస్ట్ అవుతుంది. ఇక మనం ఇంక ఎరువులు కొనాల్సిన పని లేదు. ఇంకా ఇలా వేసేసుకొని ఒక 15 days పక్కన పెట్టేసి ఇంట్లో సీడ్స్ పెట్టేసుకోవడమే. ఇదేమో వేపాకు, అంత వేపాకు చూసారా, మాకు కింద వేప చెట్టు ఉంటుంది. ఎండాకాలం అంతా ఇది కలెక్ట్ చేసి పెట్టినాం. ఇంకా అదంతా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. ఇలా మొత్తం అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చామంతి మొక్క దగ్గర ఒక అంటూ తీస్తున్నాను, ఏదన్నా ఒకటి. అయ్యో, ఇది అంటు అనుకున్న తులసి మొక్క. చామంతి మొక్క తీయపోయి తులసి మొక్క తీసా. ఇది వేరు రాలేదు, చూద్దాం. అయినా బ్రతుకుతుంది అది కూడా. ఇప్పుడు ఇలా వర్షాలు పడినప్పుడు ఇలా కొమ్మలు పెట్టినా నాటుకుంటాయి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, ఈజీగా బ్రతికేస్తాయి. ఇలా వేరు రావాలి, వేరు వస్తే ఈజీగా మనకు బ్రతికేస్తాయి. ఈ రెండు మాత్రం వేర్లు రాలేదు. చూపిస్తాను, ఈ రెండు ఇందులోనే పెడతాను మీకు. ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తూనే ఉంటాను కదా. ఇవి బతుకుతుందా, ఇదైతే కంపల్సరీ బతుకుతుంది. ఇంక ఇది కూడా నాకు అది కూడా బ్రతుకుతుంది. ఇలాంటి వర్షంలో పెట్టేస్తున్నాం కాబట్టి ఇలా పెట్టేయటమే. ఇంకా ఈ రెండు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా చాలా పెట్టాలి. ఏంటంటే ఈ వర్షాలు పడి కొన్ని పనులు చాలా పెట్టేసే ఉన్నవి. చామంతులు చాలా పెట్టేస్తాను. ఇంకా లాస్ట్ ఇయర్ వీటిలోనే పెట్టాను, ఎంత విరగబూసాయో. ఇక్కడ ఇవి 3 ఉన్నాయి, ఈ 3 పెట్టేస్తాను. ఇప్పుడు కాదు, ఒకరోజు కొంచెం పండ్లు చూసుకొని. ఈ మట్టి అంతా తడిగా ఉంది చూడండి. నా గోర్లు ఇవన్నీ కూడా ఎలా అయిపోతుందో. కొంతమంది కామెంట్ చేస్తారు, మీరే ఇది సోది అది అని. గార్డెన్ అంటే ఎంత కష్టమో తెలుసా అండి. అలా ఊరికే మాటలు అనొద్దండి, ఎందుకంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది. మేము చేతులు సహితం లెక్క చేయం. ఒక గ్లౌజులు వేసుకోము, డైరెక్ట్ చేతుల్లోనే పెట్టేస్తాం. మట్టి కంపోస్ట్ అయినా ఏదైనా చేసేస్తూనే ఉంటాం. ఇంకో మొక్క ఉంది కానీ ఇది ఇప్పుడు నాటట్లేదు, ఎందుకంటే దీనికి ఇంకా నేను పాట్ రెడీ చేసుకోలేదు. రెడీ చేసుకున్నాక నాటేస్తాను దీన్ని. వర్షంలో చూడండి ఎంత చక్కగా ఉందో గులాబీ పువ్వు. బాగుంది అసలు. ఇలా అప్పుడు మొత్తం ఇక్కడ సన్నజాజులు పూసాయి కదా, ఇప్పుడు మళ్ళీ పూయాలి అంటే ఇగో ఈ కాయలన్నీ కోసేసుకోవాలి. ఇంకా కోస్తేనే మళ్ళీ మొగ్గలు అనేది చక్కగా వచ్చేస్తాయి. ఎన్నెన్ని పువ్వులు కోసానో మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. మీకు ఇంత వర్షం పడుతున్నా కూడా నేను వర్షంలో తడుస్తూ గార్డెన్ పనులు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే మన గార్డెన్ అంటే అంత ఇదన్నమాట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసేసుకోవడం ఇంకా పనులు. ఇంకా ఇంట్లో పనులు, గార్డెన్ పనులు అంటే చాలా ఉంటాయి కదా. ఒక గార్డెనే కాదు, 2 వైపులా చూసుకోవాలి. ఇంట్లో పనులు, గార్డెన్ పనులు. చూసారు కదా ఎంత ఈ టైంలో. ఇప్పుడు టైము 2 o'clock అవుతుంది. ఇంకా పిల్లలు ఎవరు ఉండరు కదా, వాళ్ళు వచ్చారనుకో మళ్ళీ టైం కుదరదు అసలు. చూసారు కదా, ఇవన్నీ కాయలు చాలా ఉన్నాయి. అన్నీ తీసేసామనుకో మంచిగా. ఇక్కడ నాకు ఇంకొకటి కిచెన్ వేస్ట్ కూడా ఉంది, ఇది కూడా వెయ్యాలి. ఇది కూడా ఒక దాంట్లో వేసి ఇంక ఇది కూడా చేసుకున్నాను, ఇది కూడా వేసేయాలి. ఇందులో అన్ని ఎండాకులు మొత్తం చెట్లు అవన్నీ కూడా ఏంటంటే మనం క్రాప్ కాసిన మొక్కలు ఏవైతే ఉన్నాయో, టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, ఇట్లా బీరపాదులు ఇవన్నీ తీసేసిన చెత్త అన్నమాట ఇదంతా. ఇది చూడండి ఎంత వచ్చేసింది. ఇది మొత్తం ఇందులో పడేసాను. ఇది కూడా ఇప్పుడు చేయను అనుకున్నాను, బట్ ఇంకా చేసేద్దాంలే అని చెప్పేసి ఇది చూడండి. మొత్తం పల్లి పొట్టు ఏదైతే ఉందో అదంతా ఇందులో స్టోర్ చేసి పెట్టాను అన్నమాట. ఇంకా పండ్ల పని చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను. దీనిపైన కూడా ఇంకా మట్టి వేసుకుంటే, ఇప్పుడు చేయను అనుకున్నాను ఇంకా చేసేసాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే చూసారు కదా, వర్షం పడినప్పుడు మన మట్టిలో నుంచి మంచి పోషకాలన్నీ ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇక నల్ల మట్టి ఉంది చూడండి, అదంతా మంచిది, అంతా వెళ్ళిపోతుంది.
ముసురు చాలా పడుతుంది. ఇక్కడ వామాకు చెట్టు చూడండి, ఇది వచ్చేసి పెద్దది. ఇందులో ఊరికే కొమ్మ అలా పడేసాను, ఎలా బ్రతికిందో చూడండి. మొత్తం దొండపాదును డామినేట్ చేస్తుంది. ఇది కూడా తీసేయాలి, ఒక చిన్న దాంట్లో పెట్టేస్తాను, అందుకే అంత పెద్దది తీసి పడేసాను అనమాట. వర్షంలో తడిసి ముద్దవుతున్న గార్డెన్. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో. బాబా చాలా బాగా అనిపిస్తుంది. ఈ చిట్టి కనకాంబరాలు కూడా నాటుకోవాలి, కానీ ఇంక ఇప్పుడు కాదు, ఇంక ఇవైతే ఇప్పుడు చేయను. చాలా ఉన్నాయి కనకాంబరం మొక్కలు నాటేవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ కొన్ని మల్లంట్లు ఉన్నాయి, ఇది నెక్స్ట్ టైం పెడతాను. కొన్ని పాట్స్ రెడీ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది చేస్తాను.